జై తెలంగాణ వెలుగు టీవీ వార్తలు చదువుతున్నది సుమలత. సెప్టెంబర్ 10, 2024 నాడు ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు కీర్తిశేషులు కందుకూరి లక్ష్మయ్య మాదిగ దశదిన కర్మలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర కళామండలి అధ్యక్షులు మల్లేపాక అనిల్ కుమార్ మాదిగ ఆధ్వర్యంలో లక్ష్మయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడిన నాయకులు ఎస్సీ, ఎస్టీ, బీజేపీ జాతీయ కమిషన్ సభ్యులు తురక నరసింహ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర కోఆర్డినేటర్ యతాకుల ప్రమోద్ కుమార్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు బిఎన్ రమేష్ మాదిగ, ఎస్సీ సెల్ ఎల్బీ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ కమిటీ మాజీ చైర్మన్ జోగురాములు మాదిగ, తెలంగాణ జేఏసీ చైర్మన్ ఈదుల పరశురాములు మాదిగ, ఎంఆర్పీఎస్ జాతీయ మహిళా అధ్యక్షురాలు ఆకాపు రకమ్మ మాదిగ, ఎంఆర్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జీడి నరసింహ మాదిగ, రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు వినోద్ కుమార్ మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కళామండలి ఉపాధ్యక్షులు మల్లెపాక కిషోర్ మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సంగపాక ఏసేబు మాదిగ, రాష్ట్ర మహిళా నాయకురాలు వేరసాని సుగుణమ్మ మాదిగ, రవి మాదిగ, ఫోటో అశోక్ మాదిగ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రిపోర్టర్ మిడతనపల్లి నర్సయ్య, హైదరాబాద్. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం నుంచి రాష్ట్ర కోఆర్డినేటర్గా బాధ్యతతోటి అన్న మా బాబాయ్కి ఈ విషయాలు వస్తాయి, ఈ సమయంలో వస్తాయని కూడా నేను కళ్ళలో ఊహించలేదు. కానీ మా బాబాయ్ ఒక లక్ష్యాన్ని పెట్టుకుండు. ఆ లక్ష్యం ఏంటనేది మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎంఆర్పీఎస్ ఉద్యమంలో ఏబిసిడి వర్గీకరణ ఏదైతే కావాలని చెప్పేసి 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుండో ఆ పోరాటాన్ని విజయం అందించుకొని వీరమరణం పొందినటువంటి కందుకూరు లక్ష్మణ గారికి నా యొక్క హృదయపూర్వక జోహార్లు తెలియజేస్తున్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ అవకాశం ఉన్నా ఆ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ కుటుంబం నుంచి ప్రభుత్వం నుంచి ఆర్థికంగా ఏ విషయం వచ్చినా వారికి సపోర్టుగా నిలబడుతుందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఈ సభాముఖం ఒక్కటే సాంగ్ పాడదాం అనుకుంటున్నాం మీ అందరి దృష్టిలో. వందనమో వందనమో కందుకూరి లక్ష్మణ, వందనమో వందనమో కందుకూరి లక్ష్మణ, లక్ష్మణాను మళ్ళీ వస్తావ లక్ష్మణ, ఏడాలున్నవ లక్ష్మణాను మళ్ళీ వస్తావ లక్ష్మణ, కందుకూరి లక్ష్మణాను ఎక్కడ ఉన్నో లక్ష్మణ, కందుకూరి లక్ష్మణాను ఎక్కడ ఉన్నవ లక్ష్మణ, నీ పేరు అడుగుతుండే జోగురామన్న, నీ పేరు అడుగుతుండే జోగురామన్న, నిన్ను మందు కడుగుతుండే నా పరశురామన్న, నిన్ను మందు అడుగుతుండే నా పరశురామన్న, నీ బావ అడుగుతుండే మా రమేషు అన్న, నీ బావ అడుగుతుండే మా రమేషు అన్న, నీ పాట పాడుతుండే నీ అనిలు అన్న, నీ పాట పాడుతుండే అనిలు అనే, వదినమ్మ వదినమ్మ నువ్వు రుక్కం వదినమ్మ యాడమ్మ, రుక్కమ్మ వదినమ్మ నువ్వు రుక్కమ్మ యాడమ్మ, ఈ ఎంఆర్పీఎస్ దండోరా నిన్ను అడుగుతుంది లక్ష్మణ, ఎంఆర్పీఎస్ దండోరా నిన్ను అడుగుతుంది లక్ష్మణ కల్పించినటువంటి మా అనిల్ అన్న గారికి, జోగురామన్న గారికి, బిఎన్ రమేష్ అన్న గారికి, ఎస్ఎస్జీ కమిటీ చైర్మన్ గారికి, అదేవిధంగా లక్ష్మణ మన పరశురామన్న గారికి, యేసుబన్న గారికి, జీడి నరసింహ గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా కాక కుటుంబానికి ఎప్పుడు వెళ్ళేలా వారికి సానుభూతి తెలియజేసుకుంటూ సంతాపం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్. కృష్ణ పోరాటాల బాటాలో అరరే దండోర జెండ బట్టి నాడు దళము బలము గల్పినాడు, దండోర జెండ బట్టి నాడు దళం బలం గల్పినాడు, విప్లవాల గడ్డరు నల్లగొండ జిల్లరు, పోరాటాల బిడ్డరు సూర్యాపేట బిడ్డరు, సూర్యాపేట బిడ్డరు సోలిపేట వీరుడు, విప్లవాల పల్లెలోన వీరుడై వెలిసినోడు, రాజెండ పొరులోన హోరాహోరి పొరు చేసి
భూమి కోసం బుద్ధి కోసం పోరాటాల నడిచినోడు మదిగ జాతి విముక్తి పన్నా లక్ష్మణుడు మదిగ జాతి విముక్తికై అన్న లక్ష్మణరు మందా కృష్ణ మాది గలన పోరాటాల బాటాలోన దండోర జెండ బట్టి నాడు పల్లె పల్లె తిరిగినాడు జోహార్లు కందుకూరు లక్ష్మయ్య గారికి, జోహార్లు కందుకూరు లక్ష్మయ్య గారికి. జై భీమ్, జై భీమ్. 93 సంఘం పెట్టినాం. ఎంఆర్పిఎస్ 20 మంది స్టార్ట్ అయితే ఎస్ఆర్పి సొసైటీ 10 మంది అయింది. అందులో లక్ష్మయ్య, చనిపోయిన సురేందరు, చంద్రయ్య, జి నరసింహ, గోపి నరసింహ, ఒక 10 మందితో ఏర్పాటు చేసిన సంఘం 3 సంవత్సరాలు నడిపించి మరి కాకగారు అప్పుడు కొట్ల మీద ఒక రుచులు పెట్టుకొని అయినా కూడా 96లో ఎంఆర్పీఎస్ వచ్చినాక మందకృష్ణ నాయకత్వంలో నేను పనిచేసి నిరంతరం ఆయన నైట్లో ఆటో తోలి పొద్దుదాకా ఎంఆర్పిఎస్లో ఆటో తోలుకుంటా పనిచేసి నిరంతరం పనిచేసి ఉద్యమాన్ని ఉద్యోగం చేసి మరి అన్ని విధాల సహకరించి కళాకారుడు అప్పుడు అనిలు ఏడుకొచ్చినా కూడా పెళ్లి కాలేదు మనోడికి. నిరంతరం నైట్ కానీ పొద్దు కానీ వచ్చి నిరంతరం పనిచేసి వెళ్ళిపోయినాక తర్వాత ఫస్ట్ అరుంధతి నగరు రమేష్ అన్న, బిఎన్ రమేష్ అన్న కాడికి పోయాడు, మందకృష్ణ తర్వాత ఎన్టీఆర్ నగరే. ఈ 2 బస్సు తర్వాతనే చేసి 96లోనే నిజాం కాలేజ్ మీటింగ్ పెట్టి పెద్ద ఎత్తున చేసి అప్పటి నుంచి ఎల్బీ నగర్ కానీ ఇక్కడ ఉన్న ప్రాంతాల్లో నిరంతరం పనిచేసినటువంటి వ్యక్తి లక్ష్మణ మాతోటి మా కాకాయితాడు. ఆయనకు గృహాలు అనిపిస్తూ ఆయన ఆశయాలకు మనం పనిచేద్దాం. ఎంఆర్పిఎస్ తరఫున మన కందుకూరు లక్ష్మయ్య గారు నాతో పాటు ఈదుల పర్సన్న చెప్పినట్టు 30 సంవత్సరాల ఉద్యమంలో పనిచేస్తూ ఏదైతే ఎస్ఆర్పిఎస్ సొసైటీ మేము భరత్ నగర్లో స్టార్ట్ అయినప్పుడు మా తోడుగా వచ్చి ఈదుల పర్సన్న, కందుకూరు లక్ష్మయ్య గారు మేము ఎస్ఆర్పి అప్పటికి ఉద్యమము రాకముందే భరత్ నగర్లో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసినప్పుడు కులం సంఘంగా మాకు గుర్తింపు పొంది ఎస్ఆర్పిఎస్ సొసైటీ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో సభ్యుడిగా కందుకూరు లక్ష్మయ్య గారిని కూడా మేము షెడ్యూల్ క్యాస్ట్ రైట్ ప్రొటెక్షన్ దాంట్లో మేము సొసైటీలో పనిచేస్తున్నప్పుడు మాకు తోడుగా అప్పుడు బాబాయ్ అనుకుంటూ మా ఎమ్మడి తిరుగుతూ ప్రతి విషయంలో కూడా ఆటో నడుపుతూ నైట్లో ఆటో నడిపి పొద్దున్న దాకా కూడా సంఘాని కోసం పనిచేసినాం మేమందరం కలిసి. అదేవిధంగా కందుకూరు లక్ష్మయ్య గారు, విజయ్ కుమారు, తాళపల్లి చంద్రయ్య గారు, ఈదుల పర్సన్న గారు, మేమంతా ఒక సంఘంలో సురేందర్ గారు మేమంతా ఎస్ఆర్పి సొసైటీలో పనిచేసినప్పుడు మా తోడుగా ఆటో నడిపి మళ్ళీ డే టైం వచ్చి మాతో పాటు తిరిగి ఒక సంఘంలో పనిచేసిన వ్యక్తి మా కందుకూరు లక్ష్మయ్య గారు. ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పెద్దలు రామన్న గారు, నరసింహన్న గారు, పెద్దలు కళామండలి అధ్యక్షులు అనిల్ గారు, తర్వాత వినోదన్న, పర్సన్న, జాతీయ నాయకులందరూ ఈరోజు ఈ రకంగా మాట్లాడవలసి వస్తుంది అనేది అనుకోవడం లేదు అన్నా. నేను 2002లో ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత పర్సన్న గారు ఇల్లు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండే బిఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు పర్సన్న గారి ప్రాంతంలో ఆ ఇంటికి వెళ్ళి ఒక లిస్టు తయారు చేసి ఒక అధ్యక్షునిగా అన్న కార్యక్రమంలో ఒక ఎంఆర్పిఎస్గా నన్ను పాల్గొనడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు మమ్మలను ఎంతో ఆప్యాయతగా ప్రేమగా ఆదరించినటువంటి నాయకుడు మరి కందుకూరు లక్ష్మయ్య మన మధ్యలో లేకపోవడము చాలా బాధాకరం. లక్ష్మయ్య గారు, కందుకూరు లక్ష్మయ్య గారు మన గుంపులో తొలగిపోయాడు. నా మరిది అందుకోసం కాబట్టి అంత ఎట్లా అంటే మీరందరూ వచ్చినందుకు నా యొక్క ధన్యవాదాలు. ఆయన 30 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి, మరి మందకృష్ణ నాయకత్వంలో పనిచేసి అదేవిధంగా నాతోటి కలిసిమెలిసి 10 దానికి ముందు పోవాలి,
వదిన గారు మీరు ఒక మహిళ ఉన్నదన్నది నన్ను ముందు నడిపించిన వ్యక్తి. అదేవిధంగా దాన్ని మేము పాటించి నా అల్లుడు మరి అనిల్ గారు ఆ రోజు ఈ రోజు కాదు మరి వదిన గారు మనకు పనిచేసే వ్యక్తి ఒక మహిళ ఉన్నదన్నది ఒక నడుం కట్టించి పనిచేసిన విధానం ఇది మరపలేని స్థితి. నా ఇంటికి వచ్చి ఏమైందంటే ఆమెకు ఏమైంది అన్నది నా బాధలు నా సాధలు అరుచుకున్న వ్యక్తి. రాజీవ్ గాంధీ నగర్లో మొన్న జరిగిపోయినటువంటి కందుకూరి లక్ష్మయ్య మాది గారు ఎంఆర్పిఎస్ జాతీయ నాయకులు, వారి అకాల మరణం జాతికి ఉద్యమాలకు విప్లవ ఉద్యమాలకు ఎంఆర్పిఎస్కు తీరని లోటుగా భావిస్తూ మాదిగ బిడ్డకు నీ అండదండాలు అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరం కూడా రేపు మరి లక్ష్మీ కాళ్ళకని మన అందరం కూడా పోయే వాళ్ళమే. కాకపోతే ఆయన దేవుడు ముందు తీసుకెళ్లాడు, మన వెనుక తీసుకుపోతాడు. కానీ మన అందరం కూడా సపోర్ట్ ఇచ్చి పిల్లలకు మాత్రం అండదండాలు అందించవలసిన బాధ్యత ఆయన మనందరి మీద ఉంది. మరి వర్గీకరణ పోరాటం 30 ఏళ్ళు చేసినటువంటి బిడ్డ ఆగస్టు 1వ తారీఖు నాడు వర్గీకరణ సాధించిన దిశలో ఆయన ఆ వార్తని ఆనందంగా పోయినా నేను అనుకుంటున్నా. ఎందుకంటే మన లక్ష్యం వర్గీకరణ. ఆయన 12వ తారీఖు నాడు కోమలకు వెళ్ళిపోయాడు, ఆగస్టు 12 నాడు వెళ్ళిపోయాడు. కానీ ఆగస్టు 1వ తారీఖు నాడు ఏబిసిడి వర్గీకరణ ఉనికిని ఆయన విన్నాడు. కాబట్టి ఆయన జీవితం ఆనందమైంది, ఆయన లక్ష్యం ఆనందమైంది, ఆయన కోరిక కూడా తీరిందని నేను అనుకుంటున్నాను. మరి పూర్తి స్థాయిలో మనం రాష్ట్ర ప్రభుత్వాలు ఆ వర్గీకరణకు చట్టబద్ధ కల్పించేంత వరకు ఏ సంఘంలో ఉన్న మాదిగ బిడ్డలుగా మనం అందరం కూడా ఏ ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాలకు కులాలకు మతాలకు అతీతంగా మనం అందరం పోరాడి వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధ కల్పించేంత వరకు కూడా మనం ఐక్యతగా పోరాడవలసిన బాధ్యత మన అందరిపైన ఉందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులు మరి అనిల్ మాది గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ముగిస్తున్నా. జోహార్లు కందుకూరి లక్ష్మయ్య మాది గారికి. సందర్భంలో లక్ష్మణ్ని ఈ పరిస్థితుల్లో ఈ సందర్భంలో గుర్తు చేసుకోవడం చాలా బాధ అనిపిస్తుంది. నేను సూర్యాపేట నుంచి ఎప్పుడు వచ్చినా కానీ అనిల్ లేకపోతే లక్ష్మణ్ నాకు కలిసేది. ఎన్నో సందర్భాల్లో ఎన్నో విషయాలు చాలా డిస్కస్ చేసుకోవడం జరిగింది. అది పెద్ద ఆయన మా పక్కా మండలం కోడూరు కొమ్మాలు అయితే వీళ్ళు సోలిపేట తిమ్మపురం ప్రాంతం వాసి. లోకల్ విషయాలు కానీ అక్కడ జరుగుతున్న విప్లవోద్యమాలు కానీ రజాకాల మూమెంట్ కానీ అక్కడ దూరంలో భూస్వాములు పెట్టుబడిదారులు ఆ విషయాలు కూడా డిస్కస్ చేసేది. మరి ముఖ్యంగా అన్న మాదిగా మహా ఉద్యమం అంటే సకల అనగారిన వర్గాల కింది ప్రజల కింది జాతుల ఆత్మ గౌరవ పోరాటం మాదిగా ఉద్యమం, ఎంఆర్పిఎస్ ఉద్యమం. ఇది ఒక్క మాదిగా కమిటీకి సంబంధించింది కాదు, అన్ని కులాలకు ఆత్మగౌరవం తెచ్చింది. కాబట్టి అన్ని కులాల ఆత్మగౌరవ పోరాట భూమిక ఇది. అలాంటి భూమికలు ముఖ్య పాత్ర వహించిన ఈ ప్రాంతం నుంచి ముఖ్య పాత్ర వహించిన లక్ష్మణ చాలా ధన్యుడు, ఘనజీవి, అందరికీ ఆదర్శనీయం. ఈ యొక్క హిందీ ప్రజలకు అవుతుంది, మాదిగా మహాజనానికి అవుతుంది. మరి మాదిగా ఉద్యమం అంటే చిన్నది కాదు. ఈ భారతదేశం అంటారు, భరతుడు పరిపాలించుడు కాబట్టి అంతకంటే ముందు జాంబవంతుడు పరిపాలించుడు కాబట్టి జంబూ ద్వీపం ఫస్ట్. ఇది మొదట జంబూ ద్వీపం, తర్వాత భారతదేశం. కాబట్టి జంబూ ద్వీపాన్ని పరిపాలించిన జాంబవంతుడు అందరికీ తల్లి. ఏ భారతీయుడు పెళ్లి చేసుకున్నా మొక్కుతారు అరుంతా దేవికి, అరుంతా మాదికి, అందరు పుత్రులవని. కానీ అందరికంటే పెద్ద పుత్రులు పెద్ద కొడుకులు ఎవరంటే మాదిగా మహాజనం. అరుంతి మహాసుకులు అంటే పెద్ద పుత్రులు. అందరం మనం